రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ విడతల వారి ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గంలో రెండో విడతల 3 మండలాలు, మూడో విడతలో 5 మండలాలు, మొత్తం 8 మండలాల ఎన్నికలు అన్ని గ్రామ పంచాయతీలు అయిపోయాయి. వచ్చిన ఫలితాలను విశ్లేషిస్తే రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతున్న విధానానికి అలంపూర్ ప్రజలు నిండు మనసుతో మద్దతు ఆశీర్వాదం తెలియజేసారన్న వాస్తవం ఎన్నికల ఫలితాలను బట్టి తెలియజేస్తూ ఉంది. ఆ రోజు శాసనసభ ఎన్నికల్లో దురదృష్టవశాత్తు అలంపూర్ నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ నేనే ఆ రోజు పరిస్థితులు మీ అందరికీ తెలుసు. దాని తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికలు కానీ, దాని తర్వాత అనేక కార్యక్రమాలు కానీ, ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి నాయకత్వానికి మద్దతు తెలుపుతున్నాయన్న వాస్తవం స్పష్టంగా కనబడుతూ ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఏమైందో, ఏం ఒత్తిడో, ఏం మాయలో ఉన్నారో ఇంకా కానీ ప్రజలే కాదు పాత్రికేయులు కూడా నిన్న వచ్చినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి ఫలితాలను చూస్తే ఎందుకో అది పక్షపాతంతో ఇంకా భయభ్రాంతుల్లో ఉన్నట్టున్నారు అట్లా అనిపించింది. గణాంకాలను చూస్తే ఒక్కొక్కటి మీరే సాక్ష్యం. పొద్దుటి నుంచి ఒక్కొక్కరు సర్పంచ్ వచ్చిపోతూ ఉన్నారు. ఈరోజు 124 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి అలంపూర్ నియోజకవర్గంలో 3వ దశ ఫలితాలు వెలువడిన తర్వాత మొత్తం 8 మండలాల్లోని 124 గ్రామ పంచాయతీల్లో 77 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. 77 గ్రామ పంచాయతీలు, 124లో 77 గ్రామ పంచాయతీలు. మిగతా 47లో బీఆర్ఎస్, బీజేపీ, ఇండిపెండెంట్లు పంచుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఎందుకో కానీ కొన్ని పత్రికల్లో అయితే వాస్తవమే వచ్చింది, కొన్ని పత్రికల్లో ఎందుకో కానీ సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటే చెప్తా. మీ పత్రికల్లో వచ్చినట్టు చెన్నిపాడు ఏకగ్రీవం కాంగ్రెస్ కాదట, అదే వాళ్ళది ఏకగ్రీవం అయితే వాళ్ళ దాంట్లో కలిపేస్తారు. చెన్నిపాడు వచ్చి ఎన్నికలు కాకముందే నన్ను కలిసిపోయాడు సంజన్న. గోకులపాడు ఎల్ఐసి నర్సింహులందరూ కలిసిపోయి కండవాలు వేసిపోయారు. చంద్రశేఖర్ నగర్ రాజేష్ రోజు మా క్యాంప్ ఆఫీస్లో ఉన్నట్టు చంద్రశేఖర్ నగర్ ఇనామినేస్ అయింది, వచ్చి కలిసిపోయింది. చెండూరు సుచరిత అందరం కలిసే ఎన్నుకున్నాం. వెంకటరాములు గారు, సుచరిత వాళ్ళ భర్త వచ్చి కలిసిపోయి అయినా కానీ అది రాయలేదు. ఈ రకంగా ఒక్కొక్కరు మానపాడైతే ఇంత మండల కేంద్రము స్వతంత్ర అంటే రాస్తారు. మండల ప్యాంట్ ఉన్నాడా జగన్ నాయుడు ఉన్నాడు చూడు, క్యాండిడేట్ ఇన్నే ఉన్నారు, మండల ప్యాంట్ ఇన్నే ఉన్నారు, కానీ ఎందుకో స్వతంత్రాన్ని రాస్తారు. మాకు వచ్చినేమో స్వతంత్రము లేకపోతే ఏకగ్రీవం రాస్తారు, అవతలు ఏమో లేనివి పోనివి రాసి నెంబర్ ఎందుకో మన అంటారు. ఏం భయమో ఏంటో ఏమో కానీ స్పష్టంగా మమ్మల్ని కలిసి మాతో మాట్లాడుకొని మాతో మద్దతు తెలిపిన వాళ్ళు 77 మంది ఉన్నారు. దాంట్లో జిల్లాపురం స్వతంత్రాన్ని రాస్తారు. జిల్లాపురం ఇప్పుడే మీ ముందరనే కండువా చేసి సీటు పెట్టి పైన ఇటుకేయాల ఒక గేట్ కార్డు ఉందని ఇప్పుడు ఫోన్ చేసి జీవన్ రెడ్డి. ఈ రకంగా ఒక్కొక్కటి చూస్తే వావిలాల ఇనామినేస్ అయింది కదా, గౌడ్ సాబ్ ఇప్పుడు వచ్చి కలిసిపోయా ఉండడం కూడా వావిలాల గౌడ్. అట్లే శివరంపల్లి రెడ్డి ఇప్పుడే కలిసిపోయారు. ఆ రకంగా ఒక్కొక్కటి అటు ఇటు తారుమారు కావడం వల్ల లెక్కలు తప్పినగా 77 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇంతకు అలంపూర్ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపినటువంటి సర్పంచులు 77 మంది 124లో ఉండడం చరిత్రలో మొదటిసారి. ఏ మండలంలో ఏదైనా లిస్టు మీద చెప్తారు మా అధికార ప్రతినిధి చారి గారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలు పూర్తిగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొనసాగుతున్నటువంటి ప్రజాపాలన అందిస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఉచిత బస్సు కావచ్చు, ఉచిత 200 యూనిట్ల కరెంటు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న పరిస్థితులలో
దానికి తోడు ఓడిపోయినప్పటికీ నాకున్న చనువుతో, మంత్రులతో, అధికారులతో, ముఖ్యమంత్రి గారితో ఉన్న చనువుతో 10 సంవత్సరాలు గడవబెట్టినటువంటి 100 పడకల ఆసుపత్రి తెరిపించినాం. దశాబ్దాల పాటు మూలకు పడ్డ తుమ్మిల లిఫ్ట్ కింద మల్లమ్మకుంట రిజర్వాయరు సర్వే పనులు మొదలైనవి. దాదాపు 28 కోట్ల రూపాయల రోడ్లు, అది తక్కశిల కావచ్చు, చెండూరు కావచ్చు, జల్లాపురం కావచ్చు, తాండ్రపాడు కావచ్చు, రైతులు రాజోలు కావచ్చు, ఈ రోడ్లన్నీ కూడా తీయడం జరిగింది. దాంతోపాటు ఒక్కొక్క పాఠశాలకు మా ఊరు తాండ్రపాడులో కానీ కంచుపాడులో కానీ ఒక్కొక్క పాఠశాలకు 1 కోటి రూపాయల దాకా తీసుకొచ్చిన 7 పాఠశాలలు. అదేవిధంగా ఈజీఎస్ కింద 7 కోట్ల రూపాయలు ఒక విడతలో, 5 కోట్ల రూపాయలు రెండో విడతలో ఈజీఎస్ పనులు జరిగింది. ఎస్డిఎఫ్ కింద 10 కోట్ల రూపాయల పని జరిగింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఓడిపోయినప్పటికీ తప్పదు. ఆ రోజు ఏదో దురదృష్టవశాత్తు జరిగింది, కానీ ప్రభుత్వం ఉంది, మన పార్టీ అధికారంలో ఉంది, మన నియోజకవర్గాన్ని చేతనైనంత చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఆ రోజు ఓడిపోవడం వల్ల కాస్తో కూస్తో నేను అధికారుల దగ్గర కానీ మంత్రుల దగ్గర కానీ పోయి తీసుకువచ్చే నైతిక హక్కును కోల్పోయిన. కానీ ఈరోజు వచ్చినటువంటి సర్పంచ్ ఎన్నికల ఫలితాలను చూస్తే ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ ఉన్నారు కనుక ఇంకా వడివడిగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతాం. ఈ ఫలితాలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి నాయకత్వం మీద అలంపూరు ప్రజలు చూపించినటువంటి విశ్వాసము, నమ్మకము, ప్రేమ, అభిమానానికి నిదర్శనంగా తెలియజేస్తూ ఇదే ఫలితాలను రేపు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ, మనకున్న 3 మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, రాబోయే ఎప్పుడు ఇక్కడ ఏ ఎన్నిక జరిగినా ప్రజల మద్దతును ఇంకా ఎక్కువగా కూడగట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామని, ప్రజలు ఈ రకంగానే మద్దతు తెలపాలని తెలియజేస్తూ 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మోసం, మాయ, దగ, కులం పేరు మీద, మతం పేరు మీద చిచ్చు పెట్టి ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే కానీ, గెలిపించడంలో నేనే ప్రధాన భూమిక అని చెప్పే ఎమ్మెల్సీ కానీ 2 ఏళ్లలో ఒక్క రోజు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కానీ, ఈ ప్రాంత ప్రజల సంక్షేమం గురించి కానీ పనిచేయలేదు. ఒక్కసారి ఆలంపూర్ నియోజకవర్గ ప్రజలు దాదాపు 2 దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బేరీజు వేసుకోవాలి. ప్రజల్లోకి రానోడు, నోరు లేనోడు, మాట్లాడలేనోడు, అవగాహన లేనోడు, ఏమిటికి పనికి మాలినోడు ఉండాలి. నేను మాత్రం రాజ్యమేరాని ఒక ఆయన హైదరాబాద్లో, ఇంకొక ఆయన కర్మలో ఉంటుంది తప్ప ఈ ప్రాంత ప్రజలకు దమ్మిని పని చేసింది లేదు. అందుకని రాబోయే రోజులలో ప్రజలు కూడా ఆలోచన చేసి విచక్షణతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరి మద్దతు రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ఉండాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున అలంపూర్ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున మద్దతు దొరకలే కనుక అంత పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.